కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో బయటపడుతున్న విషయాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ హత్య వెనుక కేవలం స్థానిక నేతలే కాదు, పెద్ద తలకాయల హస్తం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెచ్చేశారు. అయితే దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదాలు చేసినప్పుడు 100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దొరికాయి. వాటిని విశ్లేషిస్తే అసలు కథ బయటపడింది. దొరికిన డాక్యుమెంట్స్లో జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కొడుకు పేరిట ఉన్న ఆస్తి పత్రాలు లభించడం కలకలం రేపుతోంది. నిత్యానందరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడంతో ఈ హత్య కేసు వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారనే సందేహాలు మొదలయ్యాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రవీంద్రనాథ్ రెడ్డి భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కబ్జా చేసిన భూముల్లో వాటాల పంపకం దగ్గర తేడాలు రావడంతోనే దస్తగిరిని నిత్యానందరెడ్డి అడ్డు తొలగించుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల భూముల్ని ఆక్రమించడం వల్లే వైసీపీకి కంచుకోట లాంటి కడపలో గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారనే చర్చ మళ్ళీ ఇప్పుడు మొదలైంది.